జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణలో హైదరాబాద్ నగరంలో జనసేన పార్టీ కార్యక్రమానికి సంకల్పించినప్పుడు దాని అనుమతిని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోవడం అనేది అత్యంత హాస్యాస్పదం, తీవ్ర ఖండనీయం. ఈ సమస్యకి మూల కారణం ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు. ఆయన టీవీ డిబేట్లోనూ విశ్లేషకు వస్తుంటారాయన. ఆయన కొన్ని విషయాల్ని అమిత్ షా గారిని, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సంభాషణల్ని ఆయన మాట్లాడడం, దాన్ని ఖండించడం, దానికి బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగిపోయింది. దీంట్లో తెలంగాణ క్షమాపణ చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో మాట్లాడాలి, అది మేము హైదరాబాద్ తిరగనము, మాట్లాడము అని తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం చూస్తుంటే చౌకబారు రాజకీయాలు, అత్యంత దిగజారుడు రాజకీయాలు. అసలు నాగేశ్వర్ అనే ప్రొఫెసర్ కోసం మాట్లాడుకోవడానికి ఏంటండి విశ్లేషణ? తొలిసారిగా జనసేన పార్టీ నుంచి మేము అడుగుతున్నాం, ఒకసారి అన్ని డిబేట్లో కూర్చున్నాం. మీదంతా బుక్కిష్ నాలెడ్జ్, 4 పుస్తకాలు చదువుకొని చెప్పాడు విశ్లేషణ అంటే. నేను మీకన్నా గట్టిగా మాట్లాడగలను, గొప్పగా కూడా మాట్లాడగలను. మనం చదువుకున్నది ఒకటే కాదు నాగేశ్వర్ గారు. ప్రజా జీవితంలో ప్రజలతో మమైకమై గ్రౌండ్ లెవెల్లో పనిచేసి కష్టపడి కష్టసుఖాలు తెలుసుకున్నవాడే నాయకుడు అవుతాడు. మీరు ఓన్లీ విశ్లేషణ మాత్రమే. మీరేదో భారతదేశ రాజకీయాన్ని అవకాశం పట్టించినట్టు, మీరు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఒక వేవ్ లెంత్లో మాట్లాడుకుంటూ ఒకదాని కొమ్ము కాస్తూ ఏదో మీరు పెద్ద ప్రపంచ ప్రఖ్యాత విశ్లేషణ అయినట్టుగా మీరేం ఫీల్ అవ్వక్కర్లేదు. మేము మిమ్మల్ని ఆ స్థాయిలో మేము చూడడం కూడా లేదు. ఇంకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం పెట్టకూడదు అని విచిత్రమైన వ్యాఖ్యలు చేసిన 2 ప్రధాన పార్టీలు. ఫస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, ఆయన తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేశారు? అప్పుడు రాజశేఖర రెడ్డికి సంబంధించి మీరు ఇదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఆ విషయం అందరికీ తెలుసు కదా. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర బహిరంగ సభని హైదరాబాద్ నిర్వహిస్తున్నప్పుడు మీరు మరి చేతులు గాజుల నుంచి కూర్చున్నారా? ఆవేళ ఆయన అంత పెద్ద సభ పెట్టినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలో ఒక రైల్వే స్టేషన్లో దిగుతున్నప్పుడు రాళ్లు విసిరించిన మీరు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్లో కేసీఆర్ గారు కౌగులించుకున్నారు. విచిత్రంగా వ్యవహరిస్తుంటారు మీరు. సభకి అడ్డంకి రారు, రాళ్లు వేస్తారు, ముఖ్యమంత్రి కౌగులించుకుంటారు. అంటే కేవలం మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే మీరు తెలంగాణను వాడుకుంటారు విషయం అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడు జై తెలంగాణ అనలేదు, తెలంగాణ ఉద్యమంలో ఆయన లేరు. ఒక సామాన్యమైన జడ్పీటీసీ తెలుగుదేశం పార్టీలో. కాలక్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అందరూ ఎదిగి వాళ్ళు ముఖ్యమంత్రి మీరు కూర్చున్నారు తప్ప మీకు తెలంగాణకి ఏం సంబంధం లేదు. మీ భాష, మీ మాటలు చాలా దిగజారుడుగానే ఉంటాయి. ఇప్పుడు కూడా మీరందరూ కలిసి ఇంకొక విచిత్రం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల గారు ఏ తెలంగాణని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కూతురు తెలంగాణలో నివాసం ఉంటున్నారు ఆవిడ. కానీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఆవిడ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి, కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నారు. మరి మీరు కర్ణాటక నుంచి ఎలా అవుతారండి రాజ్యసభ ఎంపీ? కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు మాత్రం పై రాష్ట్రాలు వెళ్ళి చేతులు ఒప్పుకుంటూ తిరుగుతారా? అసలు రేవంత్ రెడ్డి ఆయనకి సీఎం అయ్యారు కానీ, మీరు అయ్యారు కానీ పక్క రాష్ట్రాలు మీకున్న ఇదేంటండి? మీకున్న స్థాయి స్టేటస్ ఏంటి? ఒక ముఖ్యమంత్రి హోదా తప్ప. పవన్ కళ్యాణ్ గారు ఏ పదవి లేని రోజున కూడా ఏ ప్రాంతం వెళ్ళినా లక్షలాది మంది అసంఖ్యాకంగా అభిమానులు వస్తారు. ఆయన పర్సనల్ ఇమేజ్ ఉంది ఆయనకి. ప్రజాక్షేత్రంలో 2 దశాబ్దాలు నలిగి ఉన్నాడు ఆయన. ఈవేళ వారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తెలంగాణలో ఉండకూడదు, మీకేం పని, ఆంధ్రప్రదేశ్ వెళ్ళండి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏంటండి? ఇది మొత్తం కలిసి ఉన్న తెలుగు ప్రజలది. మేమేమి పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో, ఇరాన్ నుంచో, అమెరికా నుంచి పరిపాలన చేయడం లేదు కదా. ఇవన్నీ బేరీజ్ వేసుకుంటున్నప్పుడు ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ 2 టర్మ్స్లో వేల కోట్ల అవినీతి చేసింది. ముఖ్యంగా కవిత గారు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులుగా చేసిన వారి పిల్లలు జైలుకి వెళ్ళిన 2 వ్యక్తులు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారి కూతురు కవిత గారు. ఇంకా అద్భుతం ఏంటంటే
పాప జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ జైల్లోనే ఉన్నారు, కానీ కవిత గారు మాత్రం ఢిల్లీ తిహార్ కూడా వచ్చేసారు. ఇప్పుడు కవిత గారు చెప్తుంటారు మనకి నీతులు. ఎలా ఉందంటే గులిగింద పోస సామెతలా ఉంటుంది. మీరు ఎన్నో తప్పు పనులు చేసి తెలంగాణ ప్రజలు మోసం చేసి వాళ్ళ ఆకాంక్షల్ని నిర్వీర్యం చేశారు కాబట్టి మిమ్మల్ని ఓడించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆప్షన్ తీసుకున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇదే పందాలు వెళ్తే రేపు థర్డ్ ఆప్షన్ కూడా వస్తుంది. అక్కడ అందులో జనసేన కూడా ఉంటుంది, అందులో భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. బెంగాల్ చూసాం కదా, కంగారేం లేదు. స్వాతంత్రం వచ్చిన నుంచి 15 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ బెంగాల్లో జీరోలో ఉంది, అస్సాంలో జీరోలో ఉంది. విశ్లేషిద్దాం నాగేశ్వర గారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి మీదట విశ్లేషణతో, సంస్కారవంతమైన భాషతో, నిజాలతో, నిర్భీతగా 2 రాష్ట్ర తెలుగు ప్రజల తరపున నిలబడుతుంది, పోరాడుతుంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అందరు నాయకులు సమిష్టిగా ప్రజల కోసం ఉంటాం. ప్రతిదాన్ని ఖండిస్తాం, ప్రతి విమర్శని తిప్పికొడతాం, ప్రతి వ్యక్తి దిగజారుతారని ప్రజలు తెలియజేస్తాం. పివిఎస్ఎన్ రాజు, ఇన్ఛార్జ్, జనసేన పార్టీ, చోడవరం నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్.